మావోయిస్టు పార్టీ సీనియర్ నేత వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనపై కోటికి పైగా రివార్డు ఉంది, 100కు పైగా కేసులున్నాయి. మావోయిస్టు పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్, అధికార ప్రతినిధిగాను కొనసాగుతున్నారు. తాజాగా మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట 60 మందితో కలిసి లొంగిపోయారు. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు దాదాపు 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కిషన్ జీగా పేరొందిన మల్లోజుల కోటీశ్వరరావు సోదరుడే వేణుగోపాలరావు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, ఈ వేణుగోపాలరావు ఎందుకు సడన్ గా లొంగిపోవాల్సి వచ్చింది? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు ఆలియస్ అభయ, అదేవిధంగా ఆలియస్ సోను దాదా. ఆ సోను దాదా అయితే కొద్దిసేపటి కిందనే మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుటైతే లొంగిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు చేశారు. దాదాపుగా వివిధ కమిటీలతో పాటు కేంద్ర కమిటీలో కీలక బాధ్యత వహిస్తున్న కొంతమంది నేతలకి టచ్లో ఉన్నటువంటి లీడర్లతో పాటు డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి నేతల్ని తను 60 మందిని అయితే లొంగుబాటు చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్ట్ అయితే గడ్చిరోలి పోలీసులు అయితే లొంగిపోయారు. మొదటి నుంచి కూడా ఆ మావోయిస్ట్ కి సంబంధించిన పందాకి తను వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా తను వ్యతిరేకిస్తున్న పరిస్థితిగా పడుతుంది. చూసుకోవచ్చు, గత 6-7 నెలల కంచి కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి లుకలుకల నేపథ్యంలో మల్లోజుల ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా వ్యతిరేకిస్తున్నాడు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరిని కూడా అంటే పార్టీలో సంబంధించి తుపాకులు వదిలేస్తే పూర్తి కూడా మావోయిస్టు ఆ పార్టీ అనేదే లేకుండా చేద్దామనే టైప్ లో తన ఆలోచన విధానాన్ని ఉన్నారని చెప్పేసి అప్పుడు మావోయిస్టులు ఒక లేఖ కూడా విడుదల చేశారు. అతను ఈ మధ్య కాలంలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్గా ఉన్నాడు. అతన్ని కేంద్ర కమిటీ ప్రతినిధిగా కూడా మావోయిస్ట్ పార్టీని తొలగించింది. పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మల్లోజుల వేణుగోపాల్ గతంలో ఒక 4 రోజుల కిందటే తన వదిన కూడా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితిగా పడుతుంది. ఈ లొంగుబాటులతో పాటు కేంద్ర కమిటీల కీలక నేతలు ఎన్కౌంటర్ కి ప్రధాన కారణం మల్లోజుల వేణుగోపాల్ అని మావోయిస్ట్ ఒక లేఖ కూడా విడుదల చేసింది. పార్టీకి ద్రోహం చేస్తున్నాడు మల్లోజులు అని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేసింది. పార్టీని తను తప్పుకోవాలని కూడా చెప్పారు. అంతేకాకుండా తన దగ్గర ఉన్నటువంటి తుపాకులు మొత్తం కూడా పార్టీకి అప్పచెప్పాలి, లేదంటే జిఎల్జే సంబంధించిన కంపెనీ దాడి చేసి మరి తుపాకులు గుంజుకుంటారని చెప్పేసి కూడా మావోయిస్ట్ ఒక లేఖ కేంద్ర కంపెనీ లేఖ విడుదలైన పరిస్థితి. కాబట్టి నేపథ్యంలో సోను దాదా అయితే గత కొన్ని రోజుల కంచి కూడా మావోయిస్ట్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లొంగిపోండి, పూర్తిగా కూడా బతికే అవకాశం ఇప్పుడు అడవులలో లేదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ లో చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి. కాబట్టి మీ తుపాకు విలువస్తాం నేరుగా మావోయిస్ట్ సంబంధించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ గత కొన్ని రోజుల కాంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమే ప్రధాన కారణం అని చెప్పేసి పార్టీ ఇతను అయితే బహిష్కరించిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా మావోయిస్ట్ పార్టీ ఇతను బహిష్కరించింది. మావోయిస్టు కేంద్ర కమిటీల కీలక నేతలు సరిపోవడం కాదు, సుప్రీం లీడర్ కమాండర్ ఎవరైతే ఉందో నంబాల కేశవరావు చనిపోవడం కూడా ప్రధాన కారణం వేణుగోపాల్ అని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే గతంలోనే ఆరోపణలు చేసినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.